ప్రార్థనలో అడుగు వాటినలను పొంది ఉన్నామని నమ్ముడు అప్పుడు అవన్నీ మీకు దానికి పైన ఏమంటాడో తెలుసా? చెట్టును చూసైనా కొండను చూసైనా నీవు లేచి సముద్రంలో పడవమని తన మనస్సున సందేహింపక ఒకడు గాని చెప్పిన ఎడల అది అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్న మాట కూడా అక్కడ చెప్తాడు. దొరికిందా నాయన మీకు? 22వ వచనం. అంతే కదా, చదువు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏందా ఈ మాటలు అబద్ధాలా నిజాలా? యేసయ్య చెప్పిన సత్యాలు అబద్ధాలు చెప్పడా? ఆయన సత్యం చెప్పాడు, కానీ అది మన ఆచరణలోకి వచ్చేటప్పటికి మన వల్ల కాల అది. ఎందుకంటే సందేహాల పుట్ట మనం, డౌట్